నమస్కారం. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు దారుణం, బాధాకరం, విచారకరం. అసలు ఇలాంటి ఘటనలు రాను రాను ఎందుకు పునరావృతం అవుతున్నాయి? వీటి యొక్క సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ప్రభుత్వాలు కూడా చట్టాల యొక్క తీవ్రతను పెంచుతూ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో కేసుల సంఖ్య తగ్గాల్సింది పోయి మైనర్ బాలికలపై అత్యాచారాలు, ఆ పైన హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. జూలై 7వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో నంద్యాల సమీపంలో ముచ్చుమర్రి గ్రామంలో 8 సంవత్సరాల బాలికపై 15 సంవత్సరాల లోపు కామందులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య కూడా చేయటం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ బాలిక ఆచూకీ కానరావడం లేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మైనర్లలో ఈ రాక్షస ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది? ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే, ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి పోలీసులను ఈ ఘటనకు పాల్పడినటువంటి 3 బాలురు ముప్పు తిప్పలు పెట్టారు. బాలికను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన తర్వాత ఆమె శవాన్ని సమాధుల్లో పూడ్చామని, ఆ ఊర్లో గల పాతబడ్డ బావిలో వేశామని, ఆ తర్వాత నీళ్లలో పడేశామని చెప్పారు. అంటే ఇలాంటి రాక్షస ప్రవృత్తి పెరగటానికి కారణం ఏమై ఉంటుంది అంటే, సోషల్ మీడియా ప్రభావమా, పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం యొక్క భయం లేకపోవటమా, లేదా చట్టాల యొక్క తీవ్రత గురించి వీరికి తెలియకపోవటమా? ఇలాంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దిశ, నిర్భయ ఘటనలు కూడా ఈ తరహాలోనే జరిగాయి. ఈ రకంగా మైనర్ బాలికలపై రాను రాను అత్యాచారాలు పెరుగుతుంటే వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నటువంటి ఈ నేపథ్యంలో, ముఖ్యంగా కరోనా టైంలో పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వటం ఆన్లైన్ క్లాసెస్ కోసం, ఆ తర్వాత కూడా ప్రాజెక్ట్ వర్క్స్ ఇలాంటి వాటికి పిల్లలు ఫోన్లు తీసుకోవటం. ఇవాళ ఫోన్ల సంగతి మనందరికీ తెలిసిందే. ఫోన్ వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. ఫోన్ ఓపెన్ చేస్తే ఈ ప్రపంచంలో ఉండాల్సినటువంటి బూతులన్నీ కూడా ఈ ఫోన్లోనే ఉంటున్నాయి. సోషల్ మీడియా, ముఖ్యంగా సినిమాలు, సీరియల్స్, రీల్స్ ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే రకరకాలైనటువంటి డబుల్ మీనింగ్ పదాలు, బండబూతులు. ఫోన్ ఓపెన్ చేస్తే ఏ సంఘటనకు ఎలా పాల్పడాలా అనేది కూడా మనకి తెలిసిపోతుంది. అలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లలను ఫోన్కి దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంతేకాకుండా ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ కూడా విద్యార్థులకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాలి. తప్పు చేస్తే చట్టాలు ఎలాంటి శిక్షలు విధిస్తాయి అనేది కూడా పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయం, మానవతా విలువలు తెలియజేయాలి. హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది అలవాటు చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి క్రూరమైన పనులు, ఇలాంటి రాక్షసమైనటువంటి పనులు, ఈ కామందులు అలాంటి పనులకు పాల్పడుకోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిందితులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు పాల్పడినటువంటి వారిపై చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాటిని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి. అప్పుడు మిగిలినటువంటి వారు ఇలాంటి సంఘటనలకు పాల్పడుకోకుండా ఉంటారు. లా అండ్ ఆర్డర్ అనేది సరిగా లేకపోయినా, సోషల్ మీడియా ప్రసార మాధ్యాల్లో ఈ తిట్లు, బూతుల యొక్క పురాణాలు ఆపకపోయినా, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోయినా, తప్పు చేసినటువంటి పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకు వచ్చినా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి పిల్లల పట్ల దయచేసి తల్లిదండ్రులు గమనించాలి. పిల్లల పట్ల అతి గారాభం పనికిరాదు. స్కూల్లో కూడా తప్పు చేసినటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు దండన ఇచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలను, కుల సంఘాలను వెనకేసుకుని వచ్చి ఆ ఉపాధ్యాయులపై దాడికి పాల్పడటం దయనీయం. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. మైనర్లు సైతం విచ్చలవిడిగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. దీన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. కానీ ఇవాళ దయనీయం ఏమిటంటే, తల్లిదండ్రులు కూడా పిల్లల చేత ఫోన్ ఉపయోగం అనేటటువంటి దాన్ని మాన్పించలేని పరిస్థితి రావటం బాధాకరం. ఎందుకు బాధాకరం అంటే, పనికి మాలినటువంటి బండ బూతులు, డబుల్ మీనింగ్స్ ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి సమాచారం అంతా కూడా సెల్లోనే ఉంటుంది. వయసుతో పాటు పిల్లల యొక్క మనస్తత్వంలో మార్పులు రావటం అనేది సహజం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీటిని గమనించి వాటిని ఎప్పటికప్పుడు సరిచేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత పిల్లలలో తప్పుడు ఆలోచనలు కలిగితే వారిని ఆదిలోనే ఆ ఆలోచనలను అణిచివేయవలసినటువంటి అవసరం ఉంది. పిల్లల ప్రవర్తన గమనించి సమాజానికి మేలు చేసేటటువంటి విధంగా వారిలో మార్పు తీసుకురావాలి. అదేవిధంగా పాఠశాలల్లో విలువలతో కూడినటువంటి విద్యను పిల్లలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైనటువంటి కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వాములు చేయటం, వారికి తగిన కౌన్సిలింగ్ నిర్వహించటం చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలను 6 సంవత్సరాల వరకు వారికి ప్రేమతో చూడాలి. ఆ తర్వాత 15 సంవత్సరాల వరకు వారిని
క్రమశిక్షణలో, నియంత్రణలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల పెంపకం విషయంలో బడి, గుడి, అదేవిధంగా సమాజం ప్రధానమైనటువంటి భూమిక పోషించాలి. ఆ రకంగా పోషించినప్పుడు మాత్రమే వారు మంచి పౌరులుగా తయారవుతారు. ఎందుకంటే టుడే చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్. నేటి మన పిల్లల పెంపకం పైనే రేపటి ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సమాజం కోసం సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి విలువలను పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.